హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేయడం మరియు దాని యొక్క స్టేటస్ని తెలుసుకోవడం, మెయిన్ వెబ్సైట్లో మరియు సిఎస్సి వెబ్సైట్లో రెండు వెబ్సైట్లో ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. మరియు సిఎస్సి మెయిన్ వెబ్సైట్లో పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పిఎం కిసాన్ సిఎస్సి అని ఎంటర్ చేసి మీరు సిఎస్సి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక వెరిఫికేషన్ కోసం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని అయితే మనం అక్కడ ఎంటర్ చేస్తే వెంటనే మనకి ఈకేవైసీ కోసం కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. మంత్ర, మార్ఫో, ఎరటెక్ అని ఏదో ఒక మా డివైస్తో మనం లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు, కానీ ఈ ప్రాసెస్లో ఎర్రర్స్ వస్తున్నాయి. అందుకే మనం మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఎర్రర్స్ లేకుండా అవుతుంది. ఎలా అంటే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే పిఎం కిసాన్ అని ఎంటర్ చేస్తే ఇది ఆన్లైన్ వెబ్సైట్. ఇందులోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ క్లిక్ చేసి కస్టమర్ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వారి యొక్క స్టేటు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాసెస్ చేసినప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత మరలా ఆధార్ నుంచి ఒక ఓటీపీని అయితే మళ్ళీ మనం పంపాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ మళ్ళీ ఆధార్ నుంచి ఒక ఓటీపీ రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ వెరిఫై ఆధార్ కూడా చేసేటప్పుడు కూడా క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 3 స్టెప్స్లో 3 టైమ్స్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీరు ప్రాసెస్ నీట్గా చేస్తే వెరిఫై ఆధార్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మనం బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, ల్యాండ్ ఉన్న అడ్రస్ అంతా క్లిక్ చేయాల్సి ఉంటుంది. విజయనగరం, దత్తిరాజేరు ఊరు, అక్కడ బ్లాక్ అయితే బ్లాక్. మనం ఆధార్ ఈకేవైసీ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యాం కాబట్టి మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ ఫిల్ అయ్యి వస్తాయి. కొన్ని డీటెయిల్స్ ఉండవు, అవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆధార్ నెంబరు అన్నీ చూసారు కదా, అడ్రస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేటప్పటికి చాలామందికి డౌట్ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే పోస్ట్ ద్వారా వస్తుంది కదా పాస్బుక్, ఆ పాస్బుక్ పైన నెంబర్ ఉంటుంది ఒక 80 నెంబర్స్తో. ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు అనేటప్పటికి కొందరు పాత కార్డు అయినా ఎంటర్ చేయొచ్చు, లేదా జగన్ ఇచ్చిన కార్డులో 28తో స్టార్ట్ అయిన నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. యాజ్ యువర్ విష్, ఏది అవైలబుల్గా ఉంటే అది ఎంటర్ చేయండి, ఏది చేసినా పర్వాలేదు. నెక్స్ట్ కిందకి వస్తే మీకు రైస్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. అలా కిందకి వస్తే ఇక్కడ పిఎం కిసాన్ చూసారు కదా, ఎస్ అని ఆప్షన్ పెట్టండి అక్కడ. నెక్స్ట్ వచ్చి మీరు యాడ్ అనే ఆప్షన్, సింగిల్ అయితే సింగిల్, జాయింట్ అయితే జాయింట్ క్లిక్ చేసి యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ల్యాండ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఖాతా నెంబరు, సర్వే నెంబరు, మీ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ హెక్టార్స్లో పెట్టాలి. సపోజ్ 2 acres అనుకోండి, 1 hectare. ఆ విధంగా మీరు డివైడ్ చేసుకొని ఆ హెక్టార్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది బిఫోర్ 2019 లేదా అనేది అడుగుతుంది. బిఫోర్ 2019 అనేది క్లిక్ చేయండి. ఈ ల్యాండ్ అనేది మీకు ఏ విధంగా వచ్చింది, ఒకరు చనిపోతే వచ్చిందా, లేదా ఫాదర్ చనిపోతే వచ్చిందా, మదర్ చనిపోతే వచ్చిందా, లేదా పర్చేజ్ ఆఫ్ ల్యాండా, అది క్లిక్ చేసి గిఫ్టెడా, ఈ ఆప్షన్స్ అన్నీ మీది ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ల్యాండ్ డేట్ వేస్టేజ్ అంటే మనకి చూడండి 1Bలో ఉంటుంది. ఈ ల్యాండ్ ఆన్లైన్ అయ్యేటప్పుడు డేట్ ఉంటుంది, ఆ అప్రూవల్ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్రూవల్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఓనర్ డెత్ అయితే ఆ ఓనర్ది ఓల్డ్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక సర్వే నెంబర్ని అయితే యాడ్ చేసే పద్ధతి. చూడండి మనం చేసిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చి, ఒకవేళ ఈ డీటెయిల్స్ ఏవైనా తప్పు ఉంటే డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి నీట్గా. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ 200 KB లోపే ఉంచాలి. అది కూడా ఆ ఫైల్కి ల్యాండ్ అని పేరు పెట్టండి. ఏది అంటే వేరే నేమ్స్ పెట్టకుండా ల్యాండ్ అని పెట్టిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. లైక్ 10 నెంబర్స్తో. కానీ ఇది నార్మల్గా మీకు డెమో వీడియో కాబట్టి మీకు ఈ విధంగా చూపించాను. నేనైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయలేదు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఆన్లైన్ చేసాం, మరి పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. సో మళ్ళీ మన సిఎస్సి అకౌంట్లోకి వెళ్ళిపోతే మేకే పేమెంట్ అని ఉంటుంది చూడండి. అక్కడ ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ కొట్టి అక్కడ చూపిస్తాను క్యాప్చా ఎంటర్ చేస్తే
సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే డెమోగా నా నెంబరు అది కొట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కొట్టగానే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ చివరన రైట్ సైడ్‌లో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ చేసేయండి. మన సిఎస్సి లాగిన్ నుంచి ఒక రూ. 15 అంటే రూ. 5 కట్ అవుతాయి. రిసిప్ట్ వచ్చి రూ. 15 అని వస్తది. నెక్స్ట్ మరి ఇది రిజిస్ట్రేషన్ చేసాం కదా! కస్టమర్‌కి మనం ఏ విధంగా చేసినట్టు చూపించాలంటే, మళ్ళీ మనం స్టేటస్ చూపించుకోవాలి. ఎలా అంటే ఇగో స్టేటస్ రిజిస్టర్డ్ ఫార్మ్ అని ఉందా? దాని మీద క్లిక్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టేసి అక్కడ చూపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేస్తే చూడండి. నేను ఇప్పుడు ఒక ఫార్మర్‌కి అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాను. ఆ ఫార్మర్ ఆధార్ నెంబరును క్యాప్చా ఎంటర్ చేస్తే ఫార్మర్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. చూడండి నేము, ఫార్మర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫైనల్‌గా వచ్చి చూస్తే రిజిస్ట్రేషన్ డేట్ కూడా వచ్చింది చూడండి. రిమార్క్స్ వచ్చింది. ఫార్మర్ హాజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని. రీజన్ ఫర్ రిజెక్షన్. కొందరు రిజెక్షన్ చూపిస్తుంది. ఓకేనా. ఇంకా పూర్తిగా తెలియాలంటే మళ్ళీ పీఎం కిసాన్ లాగిన్‌లోకి వెళ్తే అక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది ఫ్రెండ్స్ కిందన. ఆ నో యువర్ స్టేటస్‌లోకి వెళ్తే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటే తెలిస్తే ఎంటర్ చేయండి. తెలియకపోతే ఈ వీడియో చివరిలో నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో చెప్పాను. వీడియోని ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఈ విధంగా ప్రాసెస్లో చూపిస్తున్న ప్రకారం గెట్ డీటెయిల్స్ కొడితే చూడండి ఈ విధంగా వస్తుంది. చూసారా అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి. అక్కడ ఏదైనా ల్యాండ్ కానీ ఆధార్ సీడింగ్ కానీ ఈకేవైసీ కానీ రెడ్లో ఉంటే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసిన ఒక నెల 2 నెలలకి ఈకేవైసీకి వస్తూ ఉంటుంది. ల్యాండ్ సీడింగ్ అది అంతా సక్సెస్గా ఉంది. ఈ ఫార్మర్కి అయితే ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు. మ్యాక్సిమం నెక్స్ట్ పేమెంట్లో అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో తెలియదు చాలామంది. ఇప్పుడు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అక్కడ ఉంది చూసారు కదా. అంటే నో యువర్ స్టేటస్ దగ్గరికి వెళ్ళేటప్పుడే అక్కడ పైన బ్లూ కలర్లో నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. నేను రిజిస్టర్ టైంలో ఇచ్చిన ఫోన్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా చూపిస్తుంది కదా, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఓటీపీ వెళ్తూ ఉంటుంది. ఈ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ కొట్టేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది ఈ విధంగా. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఫీడ్ చేసుకుంటే నెక్స్ట్ టైము రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇదండి మరి వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.